హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఎక్కువగా సిఫార్సు చేసే ఒక ముఖ్యమైన మెడిసిన్ గురించి తెలుసుకుందాం. అదే డూపోస్టాన్ టాబ్లెట్. దీని అసలు పేరు డైడ్రోజెస్టాన్. అసలు ఈ టాబ్లెట్ ఎందుకు వాడతారు, ఇది ఎలా పనిచేస్తుంది, దీని డోసేజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రెగ్నెన్సీలో ఇది సేఫా కాదా అనే వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్కు వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా అసలు డూపోస్టాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక సింథటిక్ ప్రొజెస్టెరాన్ హార్మోన్. సాధారణంగా ఆడవారి శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ సహజంగా విడుదలవుతుంది. ఇది గర్భం నిలవడానికి, పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి చాలా ముఖ్యం. ఎవరిలో అయితే ఈ హార్మోన్ తక్కువగా ఉంటుందో వారికి డాక్టర్లు ఈ డూపోస్టాన్ టాబ్లెట్ను సిఫార్సు చేస్తూ ఉంటారు. దీని యొక్క ప్రధానమైన ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం లేదా పొత్తి కడుపు నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు గర్భం పోకుండా కాపాడడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రొజెస్టెరాన్ లోపం వల్ల గర్భం దాల్చలేకపోతున్న వారికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెలసరి సరిగ్గా రాని వారికి సైకిల్ను సరిచేయడానికి కూడా దీన్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా ఇది పనిచేస్తుంది. గర్భాశయ సమస్యల చికిత్సలో కూడా ఇది వాడుతూ ఉంటారు. ఇప్పుడు డోసేజ్ గురించి చూద్దాం. ముఖ్యమైన గమనిక, ఈ టాబ్లెట్ను ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే వాడవలసి ఉంటుంది. సొంత వైద్యం అస్సలు చేయకూడదు. సాధారణంగా ఇది 10 మిల్లీగ్రామ్ డోసేజ్లో దొరుకుతూ ఉంటుంది. సాధారణంగా పీరియడ్ వచ్చిన 11వ రోజు నుంచి 25వ రోజు వరకు రోజుకు 1 లేదా 2 సార్లు వేసుకోమంటారు డాక్టర్లు. గర్భం నిలవడానికి అయితే మొదటి 3 నెలల వరకు డాక్టర్లు దీన్ని సూచిస్తూ ఉంటారు. మీ సమస్యను బట్టి డాక్టర్ డోసేజ్ మారుస్తూ ఉంటారు. భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. ప్రతి మందికి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఇవి సాధారణంగా ఉంటే పర్వాలేదు. సివియర్గా ఉంటే టాబ్లెట్ వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా తలనొప్పి, ఇది చాలా కామన్గా వచ్చే అవకాశం ఉంది. వికారం, రొమ్ము నొప్పి, మధ్యలో బ్లీడింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. సివియర్గా ఉంటే వెంటనే టాబ్లెట్ వాడడం ఆపివేసి డాక్టర్ను సంప్రదించగలరు. చివరిగా, మీకు లివర్ సమస్యలు ఉన్నా లేదా గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా ఈ టాబ్లెట్ వాడకూడదు. ఇది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి ఇచ్చే మెడిసిన్ కాబట్టి డాక్టర్లు ప్రెగ్నెన్సీలో రాస్తే నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇది బిడ్డకు ఎటువంటి హాని చేయదు. టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే గుర్తొచ్చిన వెంటనే వేసుకోండి, కానీ డబుల్ డోస్ మాత్రం వేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది డూపోస్టాన్ టాబ్లెట్ గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా మందు వాడే ముందు మీ గైనకాలజిస్ట్ను సంప్రదించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.